హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈరోజు వీడియో వచ్చేసి మన తెలంగాణలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. నేనైతే ఒక 2 సర్పంచ్ పోస్టర్స్ అయితే క్రియేట్ చేశాను. మీరు కూడా మీ సర్పంచ్ ఫోటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. డిస్క్రిప్షన్ లో 2 ప్రాజెక్ట్ లింక్స్ ఇస్తాను. మీకు ఏ పోస్టర్ ప్రాజెక్ట్ నచ్చితే ఆ ప్రాజెక్ట్ అయితే ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది మీకు. అంతకంటే ముందు ఏం చేస్తారంటే మీరు సర్పంచ్ ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మీకు ఫోటో మ్యాప్ కావాలి. ఫోటో మ్యాప్ మీద లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే నేను టెలిగ్రామ్లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ సర్పంచ్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. 3-4-5 సెకండ్స్లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయాక కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మీద చేసి ఇక్కడ క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి వైఫై ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఎండ్ మీద క్లిక్ చేసి రైట్ నుంచి లెఫ్ట్కి డ్రాగ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే స్క్రీన్లో చూస్తే ఫోటో కట్ అయిపోతుంది, చూసారా, బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతుంది. ఓకేనా. మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ తొగరు ఇమేజ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు సర్పంచ్ నేమ్ చేంజ్ చేసుకోండి. ఓకేనా. చేంజ్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి వెళ్తే ఇక్కడ బూరుపల్లి గ్రామం టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ విలేజ్ నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత పైన ఉమేష్ ఉంటుంది, ఉమేష్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి కూడా మీరు నేమ్ చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే, మీ ఫోటో రెడీ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు సేవ్ చేసుకొని మీ స్టేటస్లో వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.